జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన వనాల ధనుంజయ్ లలిత దంపతుల కుమారుడు శ్రీవర్ధన్ కి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. గతంలో ఒకసారి ఆపరేషన్ జరిగింది. మళ్ళీ ఆపరేషన్ చేయాల్సింది. ఆపరేషన్ నిమిత్తం దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చవుతుందని మళ్ళీ ఆపరేషన్ నిమిత్తం జనగామ అమ్మ ఫౌండేషన్ బైరి భరత్ కి సమాచారాన్ని అందించగా ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలవాలని తెలపడంతో అమ్మ ఫౌండేషన్ టీం పాలకుర్తికి పెళ్లి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం అందించి దాతల సహకారంతో ఆపరేషన్ జరిగేందుకు సహకారం అందిస్తామని తెలియజేశారు. అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మంతెన మణికుమార్ శ్రీవర్ధన్ ఆపరేషన్ నిమిత్తం దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని, భవిష్యత్తులో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండవలసిన చిన్న బాలునికి తోచిన ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకోవాలని, ప్రజలకు అమ్మ ఫౌండేషన్ టీం కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు వంగ భీమరాజు, పండుగ నరేష్, బొట్ల సాయి, సల్లా మహేష్, మధ్యల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాలకుర్తి గ్రామానికి చెందిన ధనుంజయ్ అన్నగారి దగ్గరికి మేము రావడం జరిగింది. ఎందుకంటే వారి బాబుకు లివర్లో ఏంటిదన్న అది ప్రాబ్లం, కొలటాగల్సిస్ అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్లకు ఆపరేషన్ చేయడానికి దాదాపు సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు అవుతున్నాయి. కావున మేము ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి లేదు, అందరూ వీళ్ళకు సహాయపడగలరని, ఆర్థికంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి పెద్ద మనసు చేసుకొని మానవత్వ దృక్పథంతో ఈ బాబుకు మీరు అందరూ హెల్ప్ చేయాల్సిందిగా మా అమ్మ ఫౌండేషన్ నుంచి మేము కోరుతున్నాం. ప్లీజ్ అన్న, రిక్వెస్ట్, ఒక ప్రాణాన్ని మనం కాపాడిన వ్యక్తులం అవుతాం, తలో చేయేద్దాం, అందరం కలిసి హెల్ప్ చేద్దామన్న. మరొక్కసారి దండం పెట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు మేము పాలకుర్తి గ్రామానికి చెందిన ధనుంజయ్ అన్నగారు మన భరత్ అనే ఒక తమ్ముడిని ఆశ్రయించడంతో అమ్మ ఫౌండేషన్ సంబంధించిన సంస్థ ఇట్లా పేదవాళ్ళకి కానీ వైద్య సహాయం కోసం కానీ వాళ్ళు పనిచేస్తారని చెప్పడంతో అన్న మమ్మల్ని అప్రోచ్ అయ్యిండు. ఈరోజు చూస్తే ఇక్కడికి వస్తే ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన అన్న వాళ్ళకు మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక 5-6 లక్షల రూపాయలు ఇప్పటి వరకు పెట్టిరు. ఒక ఆపరేషన్ అయింది, ఆ తర్వాత ఇంకొక ఆపరేషన్ అయింది, ఇప్పుడు ఇంకొక ఆపరేషన్ కోసం కూడా డబ్బులు లేవు అనే ఉద్దేశంతో అన్న వాళ్ళు అమ్మ ఫౌండేషన్ టీంని ఆశ్రయించడం జరిగింది. మేము జనగామ నుండి ఇక్కడి వరకు అన్న వాళ్ళ కోసం, ఈ బాబు భవిష్యత్తు కోసం ఇక్కడి వరకు రావడం జరిగింది. మా దగ్గర అంటే చేద్దామంటే ఆర్థిక పరిస్థితి లేకపోవచ్చు, కానీ దాతల సహకారంతో కూడా మనందరం ఈ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మేమేమంటున్నామంటే వీళ్ళదే ఫోన్పే నెంబర్ ఇస్తాం, అదేవిధంగా మీరు అన్న వాళ్ళకి ఫోన్ చేసి కూడా ధైర్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా వైద్యం ఎవరైనా సహాయం చేస్తా అన్నా కూడా వైద్య పరంగా కానీ ఏమైనా సలహాలు సూచనలు కూడా అన్న వాళ్ళకి ఇవ్వదలుచుకున్న వాళ్ళు దాతల రూపంలో కావచ్చు, అదే విషయంలో హాస్పిటల్ విషయంలో కావచ్చు, మనీ విషయంలో కావచ్చు, అన్నకి కూడా మేము అండగా ఉన్నామని ధైర్యంగా చెప్పాలని చెప్పేసి మరొకసారి నేను చేతులెత్తేసి మానవతా దృక్పథంలో ఉన్న మానవత్వం ఉన్నటువంటి మనుషులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే చిన్న ఏజ్లో ఈ తమ్ముడు చాలా సఫర్ అవుతా ఉన్నాడు. ఒక ఆపరేషన్ అయితే అతడు స్కూల్కి పోయి చదువుకొని భవిష్యత్ తరాలకు కూడా ఈ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాది. అదేవిధంగా ఈ అబ్బాయికి మనం భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఫ్యూచర్లో కూడా చదువుకోవడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం. ఇప్పుడు స్కూల్ పోవాలంటే కూడా అబ్బాయి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఆపరేషన్ కాక సక్సెస్ అయితే మనందరం కూడా అంటే సేమ్ టైం ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అండగా నిలబడతారని మేమైతే పూర్తిగా నమ్ముతా ఉన్నాం అమ్మ ఫౌండేషన్ తరఫున. దయచేసి దాతల సహకారం అర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అబ్బాయి భవిష్యత్తు బాగుండాలి, మళ్ళీ యథావిధిగా స్కూల్కి వెళ్ళాలి, ఆపరేషన్ సక్సెస్ కావడం కోసం మరొకసారి మేము చేతులెత్తి దండం పెట్టి ఈ ఫ్యామిలీకి మనం అండగా నిలబడాలి. మీ వంతు సహకారం అయితే అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా టీం సభ్యులందరూ కూడా నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్.